Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is attempting spiritual goals without God's guidance and presence leads to failure. Attempting spiritual goals without God's guidance and presence leads to failure. దేవుని నడిపింపు, దేవుని సన్నిధి లేకుండా మనం ఆత్మీయమైన గురువులు చేరుకు ప్రయత్నించినా అది నిష్ఫలమగును. ఆత్మీయ గురువులు చేరుకోవాలంటే we need God's presence, we need God's guidance. Without His presence, without His guidance, and beginning to attempt spiritual goals will become a disastrous thing. భయంకరంగా మారిపోతుంది. The text is from the book of Numbers, chapter 14, verses 40 నుంచి మనం చదువుకున్నప్పుడు, వారు ఉదయం లేచి ఆ కొండ మీదకి ఎక్కి చిత్తమండి మేము పాపము చేసిన వారము యెహోవా చెప్పిన స్థలముకు వెళుదాము అనిరి. అప్పుడు మోషే, ఇది ఎలా మీరు యెహోవా మాట మీరు మెలుచున్నారేమి, అది కొనసాగదు. యెహోవా మీ మధ్యలో లేడు గనుక మీ శత్రువులట హతము చేయబడుతురు, మీరు సాగిపోకుడి. ఆ చెడ్డ సమస్య వచ్చిన వారందరూ కూడా, యెహోవా మీద సన్నిధిలో వారందరూ కూడా చనిపోయారు. ప్రజలందరూ చూశారు, బాధపడ్డారు. Delayed and false repentance. వాళ్ళు గమనించినప్పుడు their sorrow was not true repentance. వాళ్ళ దుఃఖం నిజమైన మారు మనసు కలిగింది కాదు. It was regret over consequences. జరిగే స్థితి కలిగిన బాధ వారు ఉన్నది, చింత ఉన్నది, అయ్యో ఉన్నది, కానీ నిజమైన ఫలితం వారు లేదు, పరివర్తన లేదు, మారు మనసు లేదు. Presumptions versus faith. They thought that they could claim promise, a promised land by their own strength, ignoring God's commandment. దేవుని ఆజ్ఞను మీరి మనం వెళ్ళిన వాగ్దానం స్వాధీనం చేసుకోగలమని వారు ఊహించడం చాలా ప్రమాదకరమైనది. ద కాన్సిక్వెన్స్ ఆఫ్ డిసోబీడియన్స్. మీరు వెళ్ళవద్దండి, యెహోవా మీ మధ్య లేడు, అది కొనసాగదు, వెళ్ళవద్దండి, సాగిపోవద్దండి. మోషే ఒకప్పుడు దేవుడు అన్న మాట విన్నాడు, మీరు సాగిపోవుడు అంటే సాగిపోయారు వారు. ఇక్కడ ప్రభు సాగిపోవద్దన్నాడు, ఆగిపోవాలి. మనం ప్రభు మాట వినాలి, విధేయత చూపించాలి, కానీ మూర్ఖించారు వారు. వాక్యభాగం గమనించండి. యెహోవా మీ మధ్య లేడు కనుక మీ శత్రువులు హతము చేయబోదు, మీరు సాగిపోకూడదు, అది ఆగిపోవాలి. కానీ వాక్యభాగం గమనించినప్పుడు ఏలనగా అమాలేకులు కనానీయులు మీకంటే ముందుగా అక్కడ చేరి ఉన్నారు, మీరు కటక మీద కూలుదురు, మీరు యెహోవాను అనుసరించట మానిదురు కనుక ఇక యెహోవా మీకు తోడే ఉండడని చెప్పాను. అయితే వారు మూర్ఖించి, మన మూర్ఖత ఉంటుందని, మూర్ఖ స్వభావం ఉంటుంది. ఆ కొండ కొనకెక్కిపోయిరి. ఆ యెహోవా నిబంధన మందసమైనను మోషే అయినను పాల నుండి బయలు వెళ్ళలేదు. మోషే రాలేదు, నిబంధన ప్రభు సన్నిధి అన్నమాట, అది బయలుదేరలేదు. యాజకులు బయలుదేరలేదు, మోషే బయలుదేరలేదు. మీరే మూర్ఖించి వెళ్ళగలం, తను స్వాధీనపరచుకోగలమన్న అతిశయంతో ముందుకు సాగారు. ఏమైంది? అప్పుడు కొండ మీద నివాసం అమాలేకులను కన్నానీయులను దిగివచ్చి వారు కొట్టి
హోర్మవర్గం తరిమి హతము చేసిరి. ద కాన్సిక్వెన్స్ అండ్ డిసొబీడియన్స్, అవిధేయత యొక్క ఫలితాలు చాలా భయంకరంగా ఉంటాయి. కాబట్టి ఈ నూతన సంవత్సరం ముందు ప్రభు సాగిపోవుడు అన్నప్పుడు సాగిపోవాలి, మీరు సాగిపోకూడదు అన్నప్పుడు ఆగిపోవాలి అంతే. కానీ వారి వల్ల మూర్ఖించి మనం ముందుకు వెళ్ళామంటే దుష్పరిణామాలు చోటు చేసుకుంటాయి, అపజయాలు చోటు చేసుకుంటాయి, వినాశం సంభవిస్తుంది. కాబట్టి ఈ నూతన సంవత్సరం మందు ప్రభు ఆజ్ఞకు విధేయత చూపించి అవేత తొలగించమని ప్రార్థించి ప్రభు సన్నిధితో ముందుకు సాగిపోవడానికి పరిశుద్ధాత్మ దేవ శక్తిని దయచేయును గాక. ఆమేన్. స్తుతికి పాత్ర మహోన్నతుని వందనాలు స్తోత్రాలు తండ్రి. మూర్ఖించి ఆనాడు ప్రజలు ప్రభువా నేను లేకపోయినా, మోషే రాకపోయినా, మందసం ముందుగా కదలలేకపోయినా వెళ్ళారు తండ్రి, హతం చేయబడ్డారు. అలా అవిధేయత చూపించుకున్న ప్రభువా మీరు సాగిపోవడి అన్నప్పుడు సాగిపోటకు, మీరు సాగిపోకూడి అన్నప్పుడు ఆగిపోటకు తండ్రి ఆత్మశక్తి మాకు ఇవ్వగలని స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలం తోడే ఉండును గాక. ఆమేన్.